గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు కూడా పిల్లల టాపిక్కే మాట్లాడతాను. పిల్లలకు బొత్తిగా భయభక్తులు అనేవి లేకుండా పోయినాయి అమ్మ. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఏం చెందుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. రోడ్ల మీద ఎట్లా పడితే అది తిరగటం, వాళ్ళకు ఒక పద్ధతి ఒక ప్రాపర్గా ఉండటం అనేది లేదు. ఎలా పడితే అలాగ మాట్లాడటం, ఎలా పడితే అలా ఉంటా. ఆ కుటుంబాన్ని నుంచే మీరు కుటుంబంలో నుంచే పిల్లల్ని బయటకు పంపించేటప్పుడమ్మా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు వాళ్ళు టీనేజ్ పిల్లలు వాళ్ళు రోడ్ల మీద పడి ఆ కొట్టుకోవడం ఏంటో, వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో ఏం చేస్తున్నారో ఏమీ అర్థం కావటం లేదు. ఒక చదువు లేదు, ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. మాట మంచిగా ఉండదు, ఒక డ్రెస్సు మంచిగా ఉండదు, ఒక పద్ధతి మంచిదిగా ఉండదు. వాళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు మరి ఏం చేస్తున్నారమ్మా? మీ గోలలో మీరుంటే వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోండమ్మా. మీరే పట్టించుకోకపోతే రోడ్డు మీదకి వదిలేస్తే ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? ఎట్లా పడితే వాళ్ళ జనాల మీద పడి ఇదేవుతుంటే ఏదో చిన్న చిన్న చదువులు సందేహం లేని వాళ్ళు ఇంకేమవుతారు? వాళ్ళు చదువు కాదు, మంచిగా చదువుకున్న వాళ్ళని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకొని మంచిగా ఉన్నారు ఎంతో గౌరవప్రదంగా. చదువు సందేహం లేని వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇదిగా కోపాలని వాటిని వీటిని అన్నింటినీ ఇతర వాళ్ళ మీద చూపించటము, లేకపోతే జనాల మీద పడి చేయటము చేస్తే అది ఎంత ఇదిగా ఉంటుందమ్మా చెప్పండి? అసలు పద్ధతిగా ఉండదు కదా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్న చిన్న ఉద్యోగాలు వాటిని ఏమంటారు? ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు ర్యాపిడో వాళ్ళు డ్రైవర్లు, అది వేరే విషయము. అది ఇంటికి తీసుకొస్తుంటారు కదా, సామాన్లు తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క పద్ధతి పాడుబీడు ఏమీ లేదు. ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయటం ఎంత చండాలంగా ఉందంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో, వాళ్ళ మైండ్ ఎలా ఇట్లా మారిపోయిందో అర్థం కావట్లేదు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళలో ఉండే డిప్రెషను, లేకపోతే వాళ్ళలో ఉండే కక్షలు కార్పణ్యాలు అవన్నీ కూడా ఇలా బయట వాళ్ళ మీద చూపిస్తుంటే ఎంతవరకు అమ్మా చెప్పండి? అది పద్ధతి కాదు కదా. చిన్నపిల్లలప్పుడే మీరు మొక్కై వంగనదే మానై వంగదు అన్నట్టు చిన్నపిల్లలప్పుడే చిన్నపిల్లల్లో ఉండే వాళ్ళ వ్యవహారం కనిపెట్టండి. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ముందు ముందు ఏం కాబోతున్నారని మీకు తల్లిదండ్రులుగా మీకు తెలుసుకోవాలమ్మా. తెలుసుకొని వాళ్ళు పద్ధతిగా పెంచండి. ఏదో కన్నాం కదా అని రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు జనాల మీద ఇదిగో పిచ్చికొక్కల్లాగా తయారైపోయి వాళ్ళు ఆడవాళ్ళ మీద పిచ్చికొక్కల్లాగా తయారైపోతున్నారు. కుక్కల వల్ల ప్రమాదం అనుకుంటే అది వేరే విషయం, కానీ మనుషుల వల్ల కూడా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక పద్ధతి పాడుబూడి ఏమీ లేదు. మనుషులు అంటే అసలు ఇంకా ఆడపిల్లల్ని చూస్తే ఆ రకంగా చేస్తుంటే ఆడపిల్లలకి ఎక్కడమ్మా సెక్యూరిటీ? ఇళ్లలో ఉండావో ఎగబడుతున్నారు. పక్క వాళ్ళు ఏదైనా కొట్టుకుంటున్న కనీసం వాళ్ళని పట్టించుకోవటం కానీ ఆడవాళ్ళు మరి ఇంకా ఏం చేస్తున్నారో ఏమీ లేదు అసలు. ఇళ్లలో పడి జొరబడి అలా చేస్తున్నారు. వీధుల్లో కొట్టుకోవటం ఏంటో, చదువు సందేహం లేకపోవటం ఏంటో. జనాభా చూడటానికేమో బోల్డ్ జనాభా ఉంది, దానిలో క్వాలిటీగా ఎంతమంది ఉన్నారా అనేది అర్థం కావటల్లా. పేరుకు జనాభా ఉంటే ఉపయోగం ఉందమ్మా. దేశానికి ఏంటి ఉపయోగం వాళ్ళ వల్ల? ఈ పోలీస్ కేసులు, ఈ కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఈ అఘాయిత్యాలు, వీటికి తప్ప పిల్లలు దేనికి ఉపయోగపడుతున్నారు మీరైనా ఆలోచించండి. పిల్లలంటే ఎక్కడో పైనుంచి ఊడిపడరు కదా, ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో నుంచే బయటకు వెళ్తున్నారు. అలాంటి పిల్లల వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో చూడండి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి అసలు ఒక పద్ధతి పాడు బీడు ఏమీ లేదు. ఎట్లా పడితే ఆ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూసి ఉద్యోగాలలో చేర్చుకునే వాళ్ళని జాగ్రత్తగా చూసి ఇవ్వండి అయ్యా. వాళ్ళ పద్ధతిగా ఇళ్ళకు ముందుకు వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పద్ధతిగా బిహేవ్ చేయటం, ప్రాపర్గా ఒక వాకిట్లోనే ఉండటం, వాళ్ళకి ఇవ్వటం, పద్ధతిగా ఇవ్వటం చేయండి. అంతేగాని ఇళ్లలో లేనప్పుడు జొరబట్టం ఏంటో, అఘాయిత్యాలు చేయడం ఏంటి అసలు? అది పద్ధతి? ఎంతకని పోలీసులు చూసుకుంటారు చెప్పండి? చేర్పించుకునేటప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే అమ్మ మీరు ఇళ్లలో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీరు బయటికే వెళ్ళి వాళ్ళ దగ్గర సామాన్లు ఏమైనా ఉంటే తీసుకొని వాకిట్లో నుంచే పంపించండి. అర్థమైందా? చాలా అంటే జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళు పాడవుతున్నది లేదు, ఎదుటి వాళ్ళు పాడు చేస్తున్నది తెలియదు. అంత ఒంటి మీద స్పృహలు లేకుండా తయారవుతున్నారు. మరి ఎందుకు ఇట్లా తయారవుతున్నారో? డబ్బు. ఏ కాడికి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఈజీ మనీ ఎలా సంపాదించాలి, కష్టపడదామని ఒక్కడికి లేదు. ఒక మగపిల్లవాడు ఒక్కడికి కష్టపడి సంపాదిద్దామే, ఓ 10 రూపాయలు కష్టపడినా సంపాదిద్దామని లేదు. ఎలాగలాగా ముందు అసలు ఏదో అన్యాయమైనా చెయ్యి, అక్రమాలైనా చెయ్యి, ఏదో చేసి ఒక 100 రూపాయలు సంపాదించుకోవడం, తినటం, తాగటం, ఆ క్లబ్లో పబ్బులో అని తిరగటము, అది మీ జీవితాలు. ఇంకా మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం జరుగుతుందో మనకైతే అర్థం కావటం లేదు నాయన.
పిల్లల్ని పెంచండి అమ్మ, జాగ్రత్తగా పెంచండి పిల్లల్ని. తల్లిదండ్రులుగా మీరే పెంచలేక రోడ్డు మీదకి వదిలేస్తే మాలాంటి వాళ్ళ మీదకి వదిలేస్తుంటే ఎంతకని మేము చేసుకుంటాం చెప్పమ్మా. జాగ్రత్త పడి ఎంతవరకు జాగ్రత్తలు పడతారు. కాబట్టి మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా పెంచి కొంచెం పనికొచ్చేటట్టుగా పెంచండి. వాళ్ళ బుద్ధులు ఏమైనా ఉంటే ముందరే కొట్టో తిట్టో నయానో భయానో వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేసి ఒక మంచి పౌరుడుగా రోడ్డు మీదకి వదిలిపెట్టండి. ఈరోజు నేను చెప్పగలిగేది ఇది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సరే మరి ఉంటాయి.